వారణాసి మూవీ ప్రెజెంట్ అయితే గ్లోబల్‌గా అయితే రీచ్ అవుతుంది. అలాగే ఆ గ్లోబల్‌ని ఇంకొంచెం రీచ్ చేయడానికి మనకు లాస్ వేగాస్‌లోని స్పియర్ అని ఉంటుందన్నమాట. అంటే పెద్ద పెద్ద మూవీ స్టేజెస్, హాలీవుడ్ స్టేజెస్ అవన్నీ కూడా ఆ స్పియర్ మీద అయితే ప్లే చేస్తారు. మనకు వారణాసి మూవీ క్లిప్స్‌ని కూడా ఆ స్పియర్ మీద అయితే ప్లే చేశారనమాట. సో మనకి నిజంగాన ఇదొక పెద్ద మెట్టని చెప్పుకోవాలి గ్లోబల్ రీచ్ ఇంకా వెళ్ళడానికి. ఇంకొకటి ఏంటంటే మనకి రీసెంట్‌గానే రాజమౌళి గారు పీసీఎక్స్ మనకి హైదరాబాద్‌లో ఏదైతే ఉందో ప్రసాద్ మల్టీప్లెక్స్ మనకి అది మనకి రాజమౌళి గారికి ఫేవరెట్ థియేటర్ అనమాట. ఆ థియేటర్‌లో 'వారణాసి' మూవీ క్లిప్స్ అయితే టెస్ట్ చేశారు. టెస్ట్ చేయడం ఏంటి రిలీజ్ అయిపోయింది కదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకు టెస్ట్ చేశారంటే మనకు మళ్ళీ డిసెంబర్ నుంచి నాన్ స్టాప్‌గా జనవరి, సంక్రాంతి వరకు మంచి మంచి మూవీ రిలీజెస్ ఉన్నాయి. సో, ఆ రిలీజెస్‌కి మనకి ఈ క్లిప్స్‌ని అయితే అటాచ్ చేయబోతున్నారు. సో, అటాచ్ చేయడానికి సర్టిఫికేట్ కూడా మళ్ళీ తీసుకోవాలనమాట. మనకి యూట్యూబ్ రిలీజ్ చేయడానికి సర్టిఫికేట్ అక్కర్లేదు కానీ థియేటర్‌లో రిలీజ్ చేయడానికి సర్టిఫికేట్ కావాలి. సో, మన సర్టిఫికేట్ కూడా తీసుకున్నప్పుడు మళ్ళీ మనకి క్లిప్స్ అయితే టెస్ట్ చేశారు. అప్పుడొచ్చిన ఫోటోస్ కూడా మనమైతే చూడొచ్చనమాట. మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వకుండానే ఇంటర్వ్యూస్ నుండి మనకి టెస్ట్ చేయడానికి కూడా థియేటర్‌కెళ్ళి చూసే వరకు ప్రతి చోట ప్రమోషన్స్‌లో చాలా కేరింగు అలాగే ఆడియన్స్‌ని ఎక్కడి కూడా కేర్‌లెస్‌గా తీసుకోకుండా అయితే చేస్తున్నారనమాట. సో, మరి ఇంకా చూస్తూ ఉండాలి. మూవీ దగ్గరవుతున్న కొద్దీ ఈ రేంజ్ ప్రమోషన్స్ చేస్తారు. అదే వీడియో వీడియో మీకు సెలెక్షన్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.